నమస్తే, నేను మీ రాజేష్ వైద్య. ఈరోజు మనం ఊబకాయం సమస్య గురించి మాట్లాడుకుందాం. ఊబకాయం అంటే అధిక బరువు. అధిక బరువు ఎందుకు వస్తుంది అని అంటే ఎక్కువగా కొవ్వు పదార్థాలు తినడం, అదేవిధంగా దివాస్వప్నం అంటే డే టైం నైట్ టైం ఎప్పుడు పడుకుంటూ ఉండడం, అసలు వ్యాయామం చేయకపోవడం, ఎటువంటి యాక్టివిటీ చేయకపోవడం, ఇటువంటి లైఫ్ స్టైల్ వల్ల జనరల్గా మనకి అధిక బరువు అనేది ఇటువంటి సమస్య చూస్తున్నాం. జంక్ ఫుడ్ అంటే పిజ్జాలు, బర్గర్లు, చీజ్కి సంబంధించినటువంటి పదార్థాలు ఎక్కువగా తినడము, ఫ్రైడ్ ఆయిల్ ఎక్కువగా వాడడం, వీటి వల్ల కూడా చెడు కొవ్వు అనేది ఎక్కువగా తయారై కడుపు భాగంలో, పిరుదల భాగంలో, ఛాతీ భాగంలో ఎక్కువగా ఈ కొవ్వు అనేది పేరుకోపోవడం జరుగుతుంది. మోతాదు కంటే మించిపోయి ఎప్పుడైతే మన శరీరంలో పేరుకపోతుందో అప్పుడు అధిక బరువు సమస్య వస్తుంది. దాన్ని ఊబకాయం అంటాం. ఈ ఊబకాయ సమస్య జనరల్గా దీని నుంచి బయటపడాలంటే చాలామంది ఊబకాయం క్లినిక్లు, జుంబా క్లినిక్లు, ఫిట్నెస్ క్లినిక్స్ అనుకుంటూ చాలా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. సో దీన్ని మనము ఏ విధంగా తగ్గించుకోవచ్చు, ఏ విధంగా నివారించవచ్చు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సాధారణంగా ఈ ఊబకాయం సమస్య, అధిక బరువు అనేది వెంటనే రాదు. మనము ఎవ్రీడే మన లైఫ్ స్టైల్, మన ఆహార పద్ధతులు, మన జీవన విధానం, మన కొన్ని సంవత్సరాల నుంచి మనం పాటించేటటువంటి పద్ధతుల వల్ల, జీవన విధానం వల్ల ఈ కొవ్వు అనేది పేరుకపోతుంది మెల్లమెల్లగా. కాబట్టి దీన్ని ఒకటేసారి మనం తీయాలనుకోవడం మూర్ఖత్వం. ఈ ఒకటేసారి తీసేటటువంటి మాయలో చాలామంది ఈ ఫ్యాట్ సర్జరీస్ కూడా చేయించుకుంటూ ఉంటారు, అనవసరమైనటువంటి స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. ఇవి చాలా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి మనం జనరల్గా ఏ విధంగా అయితే మెల్లమెల్లగా ఈ ప్రాబ్లమ్ను మనం కోరి తెచ్చుకున్నాము, అదేవిధంగా మెల్లమెల్లగా మనం ఈ ప్రాబ్లాన్ని తీసే ప్రయత్నం కూడా చేయాలి. అంటే మన ఇంటి దగ్గరనే ఉన్నటువంటి గృహ వైద్యం అనొచ్చు. ఈ చిట్కాల ద్వారా మనం ఈ బరువును ఎలా తగ్గించాలి అన్నది మనం చూసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాయామం ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలి. అదేవిధంగా ఆహారంలో ఏం తీసుకుంటామనంటే మనం కొవ్వు పదార్థాలు, స్వీట్స్ ఉన్న పదార్థాలు, ఆయిల్ పదార్థాలు, ఎక్కువగా చీజ్ లాంటి పదార్థాలు అసలే తీసుకోకూడదండి. అదేవిధంగా మాంసం కూడా ఓన్లీ తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడైతే మోతాదుకి మించుతుందో ఈ మాంసం వల్ల కూడా మనకి కొవ్వు అనేది చాలా ఎక్కువగా పేరుకోవడం జరుగుతుంది. ఈ కొవ్వు పేరుకుపోవడం వల్ల ముఖ్యంగా వచ్చేటటువంటి సమస్యలు ఏంటంటే మనకి గుండె జబ్బులు, అథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే మన గుండెకి కూడా సరఫరా అయ్యేటటువంటి నాళాల్లో ఈ కొవ్వు అనేది పేరుకపోతుంది. దీనివల్లనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. దీనివల్లనే గుండెకి సంబంధించినటువంటి ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. సో ఈ గుండె పైన ఉన్నటువంటి రక్తనాళాల లోపల కూడా కంప్లీట్గా ఈ కొవ్వు అనేది పేరుకపోయి ఈ హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ లాంటి కొన్ని చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈరోజు చూస్తున్నాం. సో అథెరోస్క్లెరోసిస్, మన ఈ బరువు వల్ల మోకాలు అరిగిపోవడము, అదే బరువు వల్ల వెరికోజ్ వెయిన్ లాంటి సమస్యలు రావడము, అదేవిధంగా తిన్న ఆహారం కూడా సరిగ్గా మనకు పోషక పదార్థాలుగా మారకుండా అది కూడా కొవ్వుగానే మారిపోవడము, ఈ అధిక బరువు వల్ల వచ్చేటటువంటి సమస్యలు. సో మనం ఇంటి దగ్గర దీన్ని ఏ విధంగా నివారించవచ్చు? మొట్టమొదటిగా మెంతులు, జీలకర్ర. ఈ మెంతులు మనకి ఊబకాయమైనటువంటి పర్సన్స్కి, అంటే అధిక బరువు ఉన్న వాళ్ళల్లో సాధారణంగా ఇన్సులిన్ అనేది చాలా తక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇన్సులిన్ సరైన మోతాదులో రిలీజ్ అయినప్పటికీ కూడా ఈ అధిక బరువు ఉన్న వాళ్ళల్లో ఈ షుగర్ లెవెల్స్ ఎంత ఎక్కువగా పెరిగిపోతాయంటే మనకున్న ఇన్సులిన్ సరిపోదు. కాబట్టి మెంతులు ఎప్పుడైతే తీసుకుంటామో ఆ మెంతుల పొడి ఈ ఎంతైతే ఇన్సులిన్ రిలీజ్ అవుతుందో దాని యొక్క శక్తిని మెరుగుపరిచేలాగా ఈ మెంతులు పనిచేస్తాయి. అదేవిధంగా ఈ జీలకర్ర మంచి ఫ్యాట్ బర్నర్ అండి. సో మెంతులు అండ్ జీలకర్ర పొడి చేసుకొని సరైన మోతాదులో రెగ్యులర్గా మీరు నార్మల్ వాటర్లో అయినా, గోరువెచ్చని వాటర్లో అయినా రెగ్యులర్గా వాటర్లో కలిపి తాగినట్టయితే చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా త్రికటు చూర్ణం ప్లస్ గుడూచి అంటాం. అంటే మనము తిప్పతీగ అంటామండి. ఈ తిప్పతీగ ఆకుల్ని తీసుకొని, ఈ తిప్పతీగ ఆకులతో పాటు మిరియాలు, శుంఠి, పిప్పళ్ళు, ఈ 3 పొడి చేసుకొని ఈ తిప్పతీగ ఆకుల పొడి లోపల కలుపుకోవాలండి. తిప్పతీగ ఆకుల పొడి, శుంఠి, మిరియాలు, పిప్పళ్ళు, వీటి పొడి సమాన మోతాదులో కలుపుకొని అది కూడా గోరువెచ్చని నీళ్ళల్లో ఎవ్రీడే ఒక్కసారి పొద్దున సమయంలో కనుక తాగినట్టయితే ఈ ఫ్యాట్ బర్నింగ్ అనేది చాలా తొందరగా జరుగుతుంది. ఫ్యాట్ బర్నింగ్ కోసం ఒక అద్భుత ఔషధం ఏంటంటే గుగ్గులు. ఈ శుద్ధ గుగ్గులు మనము ఎవ్రీడే శుద్ధ గుగ్గులు కనుక తీసుకున్నట్టయితే మనకు ఈ ఫ్యాట్ బర్నింగ్ అనేది చాలా ఫాస్టర్గా అయిపోయి మనకి గుడ్ కొలెస్ట్రాల్ అంటే మంచి కొవ్వు ఏదైతుందో అది మాత్రమే ఉండి చెడు కొవ్వు అనేది బయటికి పోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి శుద్ధ గుగ్గులే కాకుండా నావక గుగ్గులు అని దొరుకుతాయి. ఆయుర్వేద మెడిసిన్ మనకి బయట ఆయుర్వేద షాప్స్లలో కానీ, హెర్బల్ దుకాణాల్లో కానీ దొరుకుతాయి. మనం
ఇంకొక చక్కటి ఉపాయం ఏంటంటే దాల్చిన చెక్క, తులసి. ఈ దాల్చిన చెక్క మంచి ఫ్యాట్ బర్నర్ అండి. మనకి ఎప్పుడైతే దాల్చిన చెక్క పౌడర్ మనం తీసుకుంటామో అది ఈ కొవ్వు పదార్థాలని బ్రేక్ డౌన్ చేసేస్తుంది. బ్రేక్ డౌన్ చేసేసి ఈ కొవ్వు పదార్థాన్ని కంప్లీట్గా కరిగిస్తుంది. ఈ తులసి ఏంటంటే అది ఆ కొవ్వు వల్ల వచ్చే టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో బాడీలో ఆ టాక్సిన్స్ని తీసేస్తాయి. సో ఈ తులసి ప్లస్ దాల్చిన చెక్క, తులసి పౌడరు అదేవిధంగా దాల్చిన చెక్క పౌడరు మీరు రెగ్యులర్గా గోరువెచ్చని నీళ్ళల్లో ఈ యొక్క 2 పౌడర్లు సమానమైన మోతాదులో తయారు చేసుకొని 1 చెంచా గోరువెచ్చని నీళ్ళలో కనుక తాగినట్టయితే అది చాలా మంచిగా పనిచేస్తుంది. మనం సాధారణంగా చూసేటటువంటి రెగ్యులర్గా మన ఇంట్లో ఉండేటటువంటి నిమ్మకాయ, ఈ నిమ్మకాయ, అల్లం, నిమ్మకాయ సపరేట్గా, అల్లం సపరేట్గా వెంటనే అంటే చిన్న గ్లాసులో వాటర్ తీసుకొని, సగం గ్లాసులో వాటర్ తీసుకొని నిమ్మకాయ పిండుకోండి, తాగేసేయండి. ఇంకో చిన్న గ్లాసులో సగం గ్లాస్ వాటర్ తీసుకోండి, దాంట్లో కొంచెం అల్లం రసం తీసి దాంట్లో పిండేసేయండి, తాగేసేయండి వెంటనే. సో దీనివల్ల కూడా మంచి ఫ్యాట్ బర్నింగ్ ఎఫెక్ట్ అనేది మనం చూస్తాం. మంచి కొవ్వు కరిగిపోవడానికి చాలా బాగా పనిచేస్తాయి. సో ఈ కొవ్వు కరిగించుకోవడానికి మేదోవర వెడంగాది గుగ్గులు, నావక గుగ్గులు అని చెప్పేసి డిఫరెంట్ మెడిసిన్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. కానీ ఈ ఊబకాయ సమస్య దేనివల్ల వస్తుంది అనేది మనకు సీరియస్గా ముందుగా తెలియాలి. ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్న వాళ్ళకు కూడా, హైపోథైరాయిడిజంలో కూడా ఈ బరువు అనేది పెరగడం జరుగుతుంది. చాలామంది స్ట్రెస్కి గురవుతారు. ఈ స్ట్రెస్కి గురైనప్పుడు కూడా వాళ్ళకి ఈ ఊబకాయం అనేది సర్వసాధారణంగా వస్తుంది. ఇంకొకటి ఒక అద్భుతమైన చిట్కా ఏంటంటే అశ్వగంధ మరియు బ్రాహ్మి. ఈ అశ్వగంధ పౌడర్ సాధారణంగా ఏమనుకుంటారంటే అందరూ బరువు పెంచుతుందేమో అనుకుంటారు. కానీ అశ్వగంధ పౌడరు ఈ ఊబకాయం ఉన్నటువంటి, అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళ లోపల శక్తిని పెంచుతుంది, ఇది కొవ్వును పెంచదు. అదేవిధంగా బ్రాహ్మి ఏం చేస్తుందనంటే మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది అన్నమాట. వాళ్ళ లోపల నిద్ర ఎక్కువగా పోతూ ఉంటే, ఇంతకుముందు చెప్పాను దివా స్వప్నం అని చెప్పేసి, ఊబకాయం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా నిద్రపోతూ ఉంటే ఈ బ్రాహ్మి పౌడర్ అనేది వాళ్ళ నిద్ర ఎక్కువగా ఉండకుండా సాధారణంగా సమాంతరమైనటువంటి స్థితిలో ఉండేలాగా ఈ బ్రాహ్మి హెల్ప్ చేసింది. సో అశ్వగంధ మరియు బ్రాహ్మి ఈ 2 కూడా పౌడర్స్ చేసుకొని అవి కూడా సరైన మోతాదులో పాలు చాలా పలుసగా చేసుకొని తాగడం వల్ల మంచి ఉపయోగాన్ని ఇస్తుంది. సో ఈ ఊబకాయం రకరకాల కారణాల వల్ల అధిక బరువు అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ కారణం వల్ల వస్తుందనేది మనం ముందుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ముందుగా ఈ యొక్క చిట్కాలు మీరు గృహంలో మీ ఇంటిలో ట్రై చేసుకోవచ్చు. అప్పటికి ఒకవేళ మీ బరువులో చేంజ్ అనేది అనిపించకపోతే వెంటనే మీ వైద్యుని సంప్రదించండి. ఎందుకంటే ఈ అధిక బరువు అనేది చాలా రోగాలకు దారితీస్తుంది. కాబట్టి కారణానికి తగినటువంటి చికిత్స తీసుకోవడం ఎంతైనా మంచిది. సో మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యుని సంప్రదించండి. సో నేను చెప్పినటువంటి చిట్కాలు మీరు మీ ఇంటిలో ప్రయత్నించి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్లో తెలపగలరు.